బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేటకు చేరుకుంటారు. నారాయణపేట జూనియర్ కళాశాల మైదానంలో మహబూబ్ నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. నారాయణపేట సభ ముగించుకుని అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం హైదరాబాద్కు చేరుకుని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేటకి చేరుకుంటారు. నారాయణపేట జూనియర్ కళాశాల మైదానంలో మహబూబ్ నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. నారాయణపేట సభ ముగించుకుని అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం హైదరాబాద్కు చేరుకుని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారు. మోడీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. బ్రాహ్మణి, ఈ రోజు ప్రధాని మోడీ నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ పర్యటన జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నారాయణపేటకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అతను నారాయణపేటకు చేరుకుంటారు. బీజేపీ జనసభ పేరుతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కూడా భారీగా ఏర్పాట్లు ఇప్పటికే బీజేపీ శ్రేణులు చేసుకున్నాయి. అయితే భారీగా జన సమీకరణ కూడా చేసేందుకు కూడా ఇప్పటికే బీజేపీ శ్రేణులు కూడా గ్రామాల వారీగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరోపక్క ఇదే జిల్లాలో అంటే నారాయణపేట జిల్లాలోనే ముక్తల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సేమ్ అంటే మధ్యాహ్నం 3 గంటలకు మరో జనజాతర సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ముక్తల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ అంటే నారాయణపేట జిల్లాలోనే ఒకవైపు మోడీ సభ, మరోవైపు రేవంత్ రెడ్డి సభ పోటాపోటీగా నిర్వహించడంతో కూడా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఆసక్తి అయితే రేకెత్తిస్తున్నది. మొత్తం మీద వీరిద్దరు కూడా ఒకే రోజు ఒకే టైంలో కూడా 2 సభలు ఏర్పాటు చేయడంతో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ నారాయణపేట వైపు కూడా అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయితే సభలు ఎలా జరుగుతాయి, ఏ విధంగా ప్రసంగాలు ఉంటాయి అనేది కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నం 3 గంటలకు ఇటు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలుల జూనియర్ కళాశాల మైదానంలో మోడీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మొక్తల్లో ఏదైతే ఆర్లగిద్ద రోడ్ లో ఈ రేవంత్ రెడ్డి సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 సభల్లో ఒకవైపు ప్రధాని కాంగ్రెస్ ను విమర్శిస్తుండగా మరోవైపు రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శనాస్త్రాలు కురిపించే అవకాశం ఉన్నది. అయితే మొత్తం మీద ఈ 2 పోటాపోటీగా ఒకే రోజు వీరిద్దరు అగ్నేతర పర్యటన ఉండడంతో కూడా కొంచెం ప్రాధాన్యత ఉన్నది. దీంతో మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నారాయణపేట, ముక్తల్ ఈ 2 నియోజకవర్గాల మధ్య దూరం దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుందంటే ఈ 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ 2 సభలు ఏర్పాటు చేయడంతో కూడా పోలీసులు సవాలుగా తీసుకొని భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఐజీలు తర్వాత డిఎస్పీ, ఎస్పీలు కూడా దాదాపు 3 ఎస్పీలు, ఐజీ తర్వాత 6 మంది డిఎస్పీలు, దాదాపు 1500 మంది పోలీసులు ప్రత్యేకంగా ఈ 2 సభలకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సాయంత్రం ఏదైతే ఈ 2 సభలు జరుగుతున్నాయో 2 సభలలో ఒకేసారి జరుగుతుండటంతో కూడా స్పీచ్ అంటే ప్రసంగాలు ఎలా ఉంటాయి అనేది కూడా కొంచెం అంటే ముఖ్యంగా పాలమూరు జిల్లా ప్రజలని ఆకర్షిస్తున్న పరిస్థితి. మోడీ ఎన్నికల సమయంలో మొదటిసారిగా మహబూబ్నగర్ జిల్లా పర్యటన రావడంతో కూడా బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ సభను విజయవంతం చేసేందుకు కూడా అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.